సావిత్రి తరువాత దాదాపుగా అంతటి పేరు సంపాదించింది 2004 ఏపీ ఎన్నికల సమయంలో ఒక పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరి మధ్యలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దివంగత సౌందర్యని మన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి. ఇక ఆమె అప్పట్లో పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు సౌందర్య. నిజానికి నందమూరి బాలకృష్ణ ఎప్పటినుంచో తీద్దామనుకున్న నర్తనశాల సినిమాలో ఒకప్పుడు సావిత్రి గారు వేసిన పాంచాలి పాత్రను ఆయన సౌందర్యతో వేయించాలని చూశారంటే ఆమెకున్న పేరుని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె హఠాన్మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే సౌందర్య బ్రతికి ఉన్నప్పుడు ఒక టాలీవుడ్ హీరోతో పెద్ద ప్రేమాయణం నడిపింది. నిజానికి ఒకానొక సమయంలో వారిద్దరికీ పెళ్లి కూడా జరగవలసిందని అప్పట్లో మీడియాలో వార్తలైతే విపరీతంగా వచ్చాయి. అయితే ఆ హీరో మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్. ఆమె వెంకటేష్‌తో చాలా విజయవంతమైన సినిమాల్లో నటించారు. నిజానికి ఆమెకు పెళ్లి కాకముందు తన మనసులో వెంకీని పెళ్లి చేసుకోవాలని ఉండేదట. ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన పద్ధతులు, నడవడిక నచ్చిన సౌందర్య ఆయనకు ఆ విషయం చెప్పిందని, అయితే ఆయనకు ఇదివరకే పెళ్లై ఉండడంతో వెంకీ సమ్మతించలేదని సమాచారం. కాగా వెంకటేష్ అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నప్పటికీ గతంలో సావిత్రి, శ్రీదేవి వంటి అగ్రతారలు ఇదివరకు పెళ్లైన వ్యక్తులను రెండవ పెళ్లి చేసుకోలేదా? అది ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి మీరు వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవచ్చంటూ అప్పట్లో ఆమెకు కొందరు సలహాలిచ్చారట. కానీ కొంతమేర ఈ విషయమై తన కుటుంబ సభ్యులతో ఆలోచన చేసిన సౌందర్య తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీపై తనకున్న ప్రేమను చంపుకుని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. ఇక ఆ తర్వాత తమ పెద్దలు కుదిర్చిన అబ్బాయినే వివాహం చేసుకున్న సౌందర్య తన మరణ సమయంలో గర్భవతిగా ఉన్నారు. కాగా ఎన్నో ఏళ్ల తర్వాత టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ విషయం సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.